क्रांति कुमार अन्नी की, क्रांति कुमार अन्नी की, क्रांति कुमार अन्नी की, क्रांति कुमार अन्नी की, क्रांति कुमार अन्नी की। ఈరోజు పిఠాపురం నియోజకవర్గ వాస్తవ్యులైనటువంటి అబ్బిరెడ్డి గంగాధర్ గారు అండ్ వారి టీం ఎవరైతే ఉన్నారో ఇండియన్ నేషనల్ యువజన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మీరందరూ చూసే ఉంటారు, ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలకు వ్యతిరేకంగా మా యొక్క గళాన్ని విప్పి పోరాడుతున్నాం. ఈరోజు యువజన పార్టీ అజెండా ఏంటి అని అంటే యువత యొక్క అభ్యున్నతే మా అజెండా. మనము అన్ని విధాలుగా మన దేశం ముందుకు పోతుంది అనుకుంటున్నాం, కానీ ఒక్క విషయంలో మాత్రం వెనుకబడిపోతున్నాం. అదేంటి అని అంటే విద్యా వ్యవస్థ విషయంలో పూర్తిగా వెనుకబడిపోతున్నాం. దీనికి కారణం ఏంటి అని అంటే మనం అన్నిటినీ పట్టించుకొని మన సొంత గూటిని మర్చిపోయిన పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర డిగ్రీ సర్టిఫికెట్లు ఉంటున్నాయి, కానీ ఆ డిగ్రీలకు తగ్గట్టుగా రావాల్సినటువంటి నాలెడ్జ్ అయితే మన పిల్లల దగ్గర ఉండట్లేదు. ఉద్యోగ అవకాశాలు లేవు అని చెప్పేసి చాలా మంది బాధపడుతున్నారు. కానీ ఆ ఉద్యోగ అవకాశాలు లేకపోవడానికి ఒక కీలకమైనటువంటి కారణం ఏంటి అని అంటే మన విద్యా వ్యవస్థలో విద్య లేదు కాబట్టి ఆ విద్య లేని సర్టిఫికెట్లు మన పిల్లలు సంపాదించుకొని బయటకు వచ్చి ఉద్యోగం సంపాదిద్దామంటే స్కిల్స్ లేవు బాబు నీకు, కాబట్టి ఉద్యోగం రావడం కష్టం అని చెప్పేసి వెనకడిగేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు ప్రతి ఒక్క యువకుడికి పిలుపునిస్తున్నాం, మీరు మీ గ్రామాలలో అక్కడ ఉన్నటువంటి స్కూల్లో అయి ఉండొచ్చు, హాస్పిటల్లో అయి ఉండొచ్చు, చిన్న సమస్యలు అయి ఉండొచ్చు, వాటన్నిటి గురించి ఒక అడుగు ముందుకేసి వాటిని ప్రాపర్ ఛానల్స్లో అప్రోప్రియేట్గా రిప్రజెంట్ చేయడము మొదలు పెట్టండి. ఎందుకంటే ప్రతిదీ పోరాటం చేసే రోజులు పోయినాయి. ఈరోజు పోరాటం చేయాలి అని అంటే మనకు ఆయుధాలు ఏవో తుపాకులో లేకపోతే కత్తులో కాదు, ప్రతి ఒక్కరి చేతిలో ఒక ఆయుధం ఉంది, అదే ఫోన్. ఆ సమస్యలు తీసి మీరు ట్విట్టర్ వేదికగా పెట్టడము, లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ అథారిటీస్, కలెక్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎంఆర్ఓ అయి ఉండొచ్చు, లేకపోతే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, వీళ్ళందరినీ ప్రశ్నిస్తే ఖచ్చితంగా మన సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఎందుకంటే ఇది మేము మా అనుభవం కొద్ది చెప్తున్నాము. స్టార్టింగ్లో కార్పొరేట్ విద్యా వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టినప్పుడు ప్రతి ఒక్కరు మా మీద దాడులు కూడా చేసిర్రు. అది అందరూ చూసి ఏ రకమైన దాడులు చేసిర్రు. ఈరోజు చాలా గర్వంగా చెప్తున్నాం, మా ఈ పోరాటం యొక్క ఫలితం ఏమైంది అని అంటే ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రి పోయి ఆ స్కూల్లో ఉండొచ్చు, కాలేజ్లో ఉండొచ్చు, ఎక్కడనైతే దోపిడీ జరుగుతుందో వాళ్ళందరినీ గల్లా పట్టుకొని మాకు అన్యాయం జరుగుతుంది, మా పిల్లలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆ అడుగు ఆ రోజు వేసినాము, అది ఈరోజు చాలా 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 అద్భుతమైన ఫలితాలను ఇవ్వడం మొదలుపెట్టింది. ఈరోజు ప్రతి ఒక్క స్టూడెంట్ ఆర్గనైజేషను పార్టీలకు అతీతంగా, ఈవెన్ కొంతమంది స్టూడెంట్ ఆర్గనైజేషన్ నాయకులు రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా పోయి కార్పొరేట్ దొంగలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అంటే ఈ సమస్య పార్టీలకు అతీతంగా తయారైంది. ప్రతి ఒక్కరికి అదే పిలుపునిస్తున్నాం, ఏంటి అని అంటే మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కారం రావాలంటే మొట్టమొదటిగా చేయాల్సిన పని గలం విప్పడం. మేము ఒక అడుగు ముందుకేసినాం,
ఈరోజు ప్రజల చేసినటువంటి మా గురువు, అదేవిధంగా నన్ను ఎప్పుడు ఒక అన్నలా భావించి ఒక తమ్ముడి కింద చూసుకుని ఏ పనైనా సరే అన్న మా ఆంధ్రాలో ఈ పని ఉందంటే పక్క స్టేట్ కదా అని ఎప్పుడు కూడా ఆయన నాకు ఆ స్టేట్తో పని ఉంది, ఆ స్టేట్తో నాకు పని ఏముంది గట్రా అని ఎప్పుడు కూడా అనలేదు, ఎప్పుడు చులకన చేయలేదు. ఎప్పుడు ఫోన్ చేసినా నా స్టేట్లో ఇబ్బంది ఉందనగా ప్రతిదీ కూడా సాల్వ్ చేశారు. ఇక ఒక 6 మంది స్టూడెంట్స్ని అయితే సాల్వ్ అయితే చేశారు. అంటే ఫీజుల గురించి ఆ స్టూడెంట్స్ అయితే నాకు మెసేజ్ చేయడం జరిగింది. అన్న ఇలాగా కాకినాడలో కొన్ని కాలేజీలు ఉన్నాయన్న, ప్రైవేట్ కాలేజీలు, అది మీరు సాల్వ్ చేయాలంటే ఆయన అవుట్ ఆఫ్ సిలబస్. అంటే ఇప్పుడు ఏంటంటే మనకున్న సిలబస్ చదువుతాం, పక్క సిలబస్ అయితే పట్టించుకోం. అదేవిధంగా ఆయన ఉన్న స్టేట్ చూసుకుని మన స్టేట్ అయితే వదిలిస్తూ, కానీ ఎప్పుడు కూడా వదలకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ ఇబ్బంది కూడా ఆయన చూశాడు. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కష్టాన్ని తన కష్టంగా భావించి ప్రతి ఒక్కరిది కూడా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేశారు. అదే కాకుండా గురువులు యొక్క టీచర్స్ అయితే ఏవైతే ఉన్నారో, ప్రైవేట్ యాజమాన్యం టీచర్స్ అయితే ఏమన్నారో వాళ్ళు కూడా అలా సరిగా మాకు శాలరీస్ పడడం లేదు, అదేవిధంగా మమ్మల్ని కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు ఈ యొక్క కాలేజ్ యాజమాన్యం. రీసెంట్గా చూసినట్లయితే ఇక క్యాంపెయినింగ్ ఏదైతే ఉందో ఇంటింటికి ఎండాకాలం కూడా ప్రతిదీ కూడా ఇంటింటికి తిప్పించేస్తున్నారన్న, శాలరీలు కూడా వేయడం లేదని బోల్డ్ అయితే ప్రాబ్లమ్స్ అయితే మా దగ్గరికి అయితే వచ్చాయి. అప్పుడు కూడా అన్నతో చెప్తే అన్నయ్య మన చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఒక స్టూడెంట్స్ని ఇబ్బంది పెడతారంటే ఒక అర్థం ఉంది, అదేవిధంగా ఒక గురువుల్ని ఇబ్బంది పెడుతున్నారంటే అంత దారుణం దేనికి కూడా ఉండదు. ఎందుకంటే మనం తెలుగు స్టేట్లో బాగా భావించేది ఎక్కువ గురువు దైవంగా భావించేది ఏంటంటే ఒకటి రైతు, అదేవిధంగా ఇంకోటి గురువు. అలాంటి వాళ్ళకి సరైన యొక్క మంచిగా బతికి రోజులు లేవు, అదేవిధంగా మంచిగా